ఈరోజు పొద్దున 5:50 ప్రాంతంలో మార్కాపురంలో జరిగిన ఈ ఘటన చాలా దురదృష్టకరం. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అలాగే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మా కలెక్టర్ గారు, ఎస్పీ గారు అప్పటికప్పుడే స్పందించడం, ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వాళ్ళను తక్షణమే ఫస్ట్ ఎయిడ్ కోసం హాస్పిటల్కి తీసుకొని పోవడం జరిగింది. ఈ ఘటనలో 13 మంది మరణించడం జరిగింది. మిగతా వారిని మార్కాపురంలో అలాగే ఒంగోలు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎవరైతే ప్రమాదానికి గురై మరణించారో వాళ్ళ కుటుంబాలకు ఈ ప్రభుత్వం అండదండగా ఉంటుందని భరోసా ఇవ్వమన్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాల పక్షాన్ని నిలబడుతుందని మేము ముందర తెలియజేసుకుంటున్నా. ఘటన జరిగిన 20-30 నిమిషాల్లోనే యంత్రాంగం అంతా ఇక్కడ రావడం జరిగింది. అలాగే మా స్థానిక శాసనసభ్యులు కూడా అప్పటికప్పుడే స్పందించడం, ఎవరైతే ఇప్పుడు చికిత్స పొందుతున్నారో వాళ్ళకి కూడా భరోసా ఇస్తున్నాం. ప్రభుత్వమే వారి ఖర్చును కూడా భరించేదానికి ఆదేశించడం జరిగింది. అలాగే కొద్ది గంటల్లోనే ఈరోజు క్యాబినెట్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా మరణించిన కుటుంబాలకు అలాగే క్షతగాత్రులకు ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరుగుతుందని మేము ముందర తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు తెలంగాణ, ఆంధ్ర అలాగే కర్ణాటకలో గత 5 నెలల్లో ఇది 4వ ఘటన. దీని మీద రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా క్షుణ్ణంగా పరీక్షిస్తున్నాం. ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ముందు, ఇప్పుడు జరిగే ప్రమాదాల్లో ఎక్కువగా ఈ ఫైర్ క్యాచ్ కావడం వల్ల బస్సులో ఉన్న పరిస్థితులు అలాగే బస్సు యొక్క బాడీ బిల్డింగ్ స్ట్రక్చరు, అక్కడ సేఫ్టీ మెజర్స్ మీద కూడా ఒక కమిటీ ముందే వేయడం జరిగింది. దాని ద్వారా రేపు రాబోయే కాలంలో కూడా నియమాలు కఠినంగా ఉంటాయి. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోమని ప్రభుత్వం ద్వారా మేము ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా ఆ గోల్డెన్ అవర్ ఏదైతే ఉందో ఆ గోల్డెన్ అవర్లో స్పందించడం బట్టే మిగతా ప్రాణాలైనా సేవ్ అయినాయి కాబట్టి వాళ్ళకు కూడా మెరుగైన చికిత్స అందిస్తాం. ఈరోజు ఇక్కడ ప్రమాదం ఏ విధంగా జరిగిందో అధికారులు పర్యవేక్షిస్తున్నారు. తప్పకుండా ఈ అధికారుల కారణం ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా శిక్షించేదానికి చర్యలు తీసుకుంటాం. అలాగే ఈ సంఘటనలు ఏ విధంగా జరుగుతున్నాయో ఈ సంఘటనలు అన్నీ ఒకే కోవకు వస్తున్నాయి. ప్రతి ఒక్క దాంట్లో అగ్ని ప్రమాదం. ముఖ్యంగా ఆ మార్నింగ్ టైమ్స్లో ఎప్పుడైతే ప్రమాదం జరిగినప్పుడు ఆ బస్సు నుంచి ఎవాక్యుయేట్ చేసేదానికి ఆ టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో ఎవరైతే బయటికి రాలేకపోతున్నా వాళ్ళే మరణాలకు గురవుతూ ఉన్నారు. అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి కూడా బయటకు వచ్చేదానికి కూడా ప్రాబ్లం అవుతూ ఉంది. దీని మీద మార్త్ గైడ్లైన్స్ ఏదైతే యూనియన్ గవర్నమెంట్ నియమావళి ఉండదో దాని పరంగా కూడా మార్పులు చేర్పులు ఉంటాయని తెలియజేసుకుంటూ మరొకసారి ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఇది సంఘటన జరిగిన నిమిషాల వ్యవధిలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే నారా లోకేష్ గారు స్పందించడం, ఇక్కడికి స్పాట్కు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా నేను అలాగే హోమ్ మినిస్టర్ గారు కూడా వస్తున్నారు. ఇక్కడే కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఉన్నారు, మా స్థానిక శాసనసభ్యులు ఉన్నారు. అందరికీ ఎవరైతే ఈ ఇక్కడ మృతి చెందారో ఆ కుటుంబాలకు కూడా వారి యొక్క బాడీలు హ్యాండ్ ఓవర్ చేసి ఫోరెన్సిక్ నిపుణులు కూడా వస్తున్నారు. అలాగే ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళందరికీ చేదోడు వాదోడుగా ఈ ప్రభుత్వం ఉంటుందని మరొకసారి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి మాటగా నేను తెలియజేస్తున్నా. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ పెట్టడం జరిగింది. మన పొరుగు రాష్ట్రాల కర్ణాటక, తమిళనాడు అలాగే తెలంగాణ మంత్రులతో అలా కమిషన్లతో మాట్లాడి 10 రోజుల వ్యవధిలోనే 270 బస్సులను సీజ్ చేశాము. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు లేని వాళ్ళను కూడా
ఆ బస్సులు కూడా తీసుకొని పోయి ఆర్టీఓ ఆఫీసులు అలాగే కమిషన్ ఆఫీసులు పెట్టడం జరిగింది. డాక్యుమెంటేషన్ పరంగా అధికారులు అయితే క్షుణ్ణంగా పరీక్షిస్తూనే ఉన్నాం. ప్రమాదాలు జరిగినప్పుడు ఆ టైమింగు అలాగే అక్కడున్న రోడ్డు పరిస్థితులు అవన్నీ పట్టుకొని ఈ ప్రమాదానికి కారణం బేరీజు వేయగలుగుతామే తప్పక ఇది అధికారులు తప్పిదమో లేకపోతే దాంట్లో డ్రైవింగ్ చేసే డ్రైవర్దో లేకపోతే బస్సు డ్రైవర్దో ఇంకా తెలియదు. కాబట్టి తప్పకుండా మీరు చెప్పినట్టు ప్రభుత్వం అయితే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తప్పకుండా స్పందిస్తుంది. వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేసే విధంగా మేము కూడా పోరాడతాం. బట్ ప్రమాదానికి కారణం ఎవరైనా త్వరలోనే మీ ముందర బయట పెడతాం. చెప్పాను, ఏదైతే ఈ బస్సుల్లో ఫ్లేమబుల్ మెటీరియల్స్ అంటే ఇక్కడ స్పాంజ్ సీట్లతో కుషనింగ్ అయితే స్పాంజ్ అలాగే కర్టన్స్ ఉండడం వల్ల త్వరగా ఫైర్ క్యాచ్ అయిన త్వరగానే మనం ప్రిలిమినరీ మెజర్స్ ఏదైతే తీసుకోవాలదలుచుకున్నా అప్పుడే మంటలు ఎక్కువ ఎగిసిపడడం జరుగుతుంది. ముందు జరిగిన 3 ఘటనలు ఈ ఘటనలు సేమ్గా ఉండడం వల్లే ఇవి జరుగుతూ ఉన్నాయని మా దృష్టికి వచ్చింది. అలాగే నిపుణుల కమిటీ వస్తూ ఉంది. తప్పకుండా మీ దృష్టికి సాయంత్రంలోగా ఈ ప్రమాదం జరిగిన కారణాలు కూడా మీ ముందర తెలియజేస్తాం. అంటే ప్రమాదాలు జరుగుతున్నాయి, చనిపోతూ ఉన్నారు, అధికారుల నిర్లక్ష్యం ఒకటండి, బస్సుకు సంబంధించి పూర్వపరాలు ఏమైతే రికార్డ్స్ మా దగ్గర ఇప్పటి వరకు వచ్చాయో దాని పరంగా రికార్డులన్నీ క్లియర్గా ఉన్నాయి. దాంట్లో కూడా ఏమైనా ట్యాంపరింగ్లు ఉన్నా ఆ బస్సుకు సంబంధించి సమస్యలు ఏమన్నా ఉంటా కూడా అధికారులు ఏమైనా తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చినా కూడా మాకు తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా అది మీ దృష్టికి తీసుకొని వస్తాం. ఇప్పటికిప్పుడే దీని మీద డాక్యుమెంటేషన్ విషయంలో స్పందించడం కూడా సరిగా ఉండదు.